బడికి అద్దె కట్టక విద్యార్థులను రోడ్డున పడేయడం ఈ విధ్వంసక పాలన మీకే చెల్లుతుంది రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్లో ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్కు యజమాని తాళం వేశాడు. తరగతి గదిలో పుస్తకాలు పట్టుకుని కూర్చోవాల్సిన పసి పిల్లలు ఈ రోజు రోడ్డు మీద కూర్చుని వీ వాంట్ జస్టిస్ అని నినదిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదా అని దుయ్యబట్టారు. ఈ సంఘటనను చూసి రేవంత్ రెడ్డి సిగ్గుపడాలన్నారు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు స్పందిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ శాఖను నిర్వహించడం చేతకాకపోతే తప్పకుని వేరే వారికి బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు. ఇక సుమారు 100 కోట్లతో వీఐపీ గెస్ట్ హౌస్ పేరిట ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, 4.5 కోట్లతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు 3వ క్యాంపు కార్యాలయం కట్టడానికి నిధులుంటాయి. కానీ బడి పిల్లలు చదువుకునే పాఠశాలకు అద్దె కట్టడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు హరీష్ రావు. ఇక 5,000 కోట్లతో మూసీలో గాంధీ సరోవర్ కడతామంటూ గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బడి అద్దె కట్టేందుకు, నాణ్యమైన భోజనం పెట్టేందుకు చేతులు రావటం లేదా అని ప్రశ్నించారు.